హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా పొలిపాడ్యమి శుభాకాంక్షలండి. పొలిపాడ్యమి సందర్భంగా ఇంట్లో పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అని అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని తర్వాత పూజా కార్యక్రమాన్నయితే ప్రారంభించండి. ముందుగా మనం ఏ పూజ గాని, ఏ వ్రతాన్ని ఆచరించినా, ఏ పండగలకైనా కూడా ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. నిత్యం పూజించే దేవీ దేవతలకు దీపధూప నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత మిగతా పూజా కార్యక్రమాన్నయితే ప్రారంభించుకోవాలి. ఇంట్లో నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత గణపతి పూజతో అయితే ఈ పూజనైతే ప్రారంభించుకోవాలి. మనం గణపతికి సంబంధించిన స్తోత్రాలు గాని, మంత్రాలు కానీ వచ్చినట్లయితే అవి చదువుకొని, ఇంట్లో గణపతి ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలు అయితే సమర్పించండి. లేదా పసుపు గణపతి, హరిద్ర గణపతిని తయారు చేసుకొనైనా ఈ పూజా కార్యక్రమాన్నయితే చేసుకోవచ్చు. ఇలా స్వామివారిని పీట పైన రంగోలి వేసి సిద్ధం చేసుకోవడం జరిగింది కదా! స్వామివార్లకి ఇలా దీపాలను కూడా సమర్పించడం అయితే జరిగింది ప్రత్యేకంగా. దీపాలను ఎప్పుడూ కూడా అగరబత్తితో కానీ, ఏకహారతితో కానీ వెలిగించాల్సి ఉంటుంది. దీపాలను వెలిగించిన తర్వాత తప్పనిసరిగా దీపం దగ్గర పసుపు, కుంకుమ అదేవిధంగా అక్షంతలు, పువ్వులు అయితే సమర్పించండి. అప్పుడే మంగళకరమైన దీపంగా భావించబడుతుంది. పొలిపాడ్యమి దీపాలని వదలటానికి ఇలా ఒక ప్లేస్‌లో మంచిగా క్లీన్ చేసుకొని, ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ ముగ్గులో వేసుకున్న తర్వాత దానిపైన ఒక ఇలా లోతుగా ఉండే పాత్రనైతే తీసుకోండి. వెండి లేదా ఇత్తడి, రాగి వంటి పాత్రలనైతే తీసుకోండి. మీ దగ్గర స్టీలు ఉన్నా కూడా మంచిగా పసుపు రాస్తాం కాబట్టి అది కూడా మంగళకరమే అవుతుంది. ముందుగా మీరు తీసుకున్న పాత్రని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొన్ని నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, రూపాయి కాయిను మరియు పూలను వేసుకున్న తర్వాత ఇలా అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి అందులో వదిలిపెట్టాలండి. ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్నయితే గుర్తుంచుకోండండి అందరూ కూడా. పూలని తుంపి రెబ్బలతో అయితే పూజ ఎప్పుడూ చేయకూడదండి. పువ్వుని పువ్వులాగే సమర్పించాలి. మీ దగ్గర ఒక్క పువ్వు ఉన్నా కూడా ఆ నీళ్ళల్లో ఆ ఒక్క పువ్వునే వదిలిపెట్టి వేసి దీపాన్నయితే వదిలిపెట్టొచ్చు. అంతేకానీ రెబ్బలుగా తుంచయితే వేయకండి. మీరేదైనా పూజ చేసుకునేటప్పుడు పూలు గినక అయిపోతే అష్టోత్తరాలు కానీ ఏమైనా చదివేటప్పుడు అక్షంతలనైతే సమర్పించనండి పూల స్థానంలో. అంతేకానీ రెబ్బలుగా తుంచయితే అస్సలు వేయకూడదు. ఇక్కడ నీళ్ళల్లో దీపాన్ని వదిలిన తర్వాత ఒక 3 సార్లయితే ముందుకు కదుపుకోవాలండి. దాంతో పాటుగా పొలిపాడ్యమి కథ విని అక్షంతలనైతే తలపైన వేసుకోవాలి. పొలిపాడ్యమి కథకి సంబంధించిన వివరాలైతే ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. అది కూడా చూసేయండి. ఆ తర్వాత నైవేద్యం, ధూపం దాంతో పాటుగా తాంబూలాన్ని కూడా సమర్పించడం అయితే జరిగింది. మీ ఇంట్లో ఏ విధంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారనేదైతే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మనం ఏ రోజైనా దీపాలను వెలిగించలేనట్లయితే ఈ పొలిపాడ్యమి రోజు వెలిగించిన దీపం ఆ 30 రోజులకి గుర్తుగా కార్తీక మాసం మొత్తం మనం దీపారాధన చేసిన ఫలితాన్నయితే ఇస్తుందండి. అందరూ కూడా తప్పనిసరిగా పొలిపాడ్యమి రోజున నీళ్ళల్లో ఇలా దీపాలనైతే విడిచిపెట్టండి అరటి దొప్పల్లో. పూజా కార్యక్రమాన్నయితే నిర్వహించుకోండి. మీ దగ్గర తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోట దగ్గరైతే ఈ దీపాలనైతే ఉంచండి. దాంతో పాటుగా మనం ప్రతిరోజు కార్తీక దీపాన్ని వెలిగిస్తాం కదా! సింహద్వారం దగ్గర. ఆ దీపాలను కూడా వెలిగించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మంగళహారతి ఇవ్వడం అయితే జరిగిందండి. పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత సాయంత్రం పూట మాత్రమే ఈ నీటిని మొక్కలకైతే పోయండి. అదేవిధంగా ఎవరైనా పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేసినట్లయితే పసుపు గణపతిని తులసి మొక్కలో కాకుండా మిగతా ఏదైనా పూల మొక్కల్లో వాటర్ కలిపేసి ఆ పసుపు నీళ్ళనైతే ఆ మొక్కలకి పోయొచ్చు. ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా పోలీస్ వర్గం కథనైతే వినాలండి. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియో కూడా చూసేయండి.
ఇంట్లో దీపారాధన చేసుకొని మా దగ్గరలో కృష్ణా నది ఉంటే అక్కడికి వెళ్ళి దీపాలని వదలటం అయితే జరిగిందండి. అరటి తొప్పల్లో దీపాలు. దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో డెవోషనల్ వీడియోస్ అదేవిధంగా హెల్తీ టిప్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా ఒకసారి ఛానల్ కూడా చూసేయండి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.